మహిళ నొక్కడం అండ్ ఆమె బట్టలు రిమూవ్ చేయడం అత్యాచార ప్రయత్నం కాదు. పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇది. 2008 లో ఒక అమ్మాయి అండ్ తన తండ్రి కలిసి పాస్పోర్ట్ సైజ్ కోసం ఫోటో స్టూడియోకి వెళ్లారు. ఫోటోగ్రఫీ స్టూడియోకి వెళ్ళాక అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్ అమ్మాయి వాళ్ళ తండ్రితో మీరు బయటకు వెళ్లి స్క్రీన్ పై ఉన్న ఫోటోలు చూడండి, ఈ లోపల నేను ఫోటో తీస్తా అంటాడు. ఇంకా తండ్రి గది నుంచి బయటకు వెళ్తాడు. ఆ ఫోటోగ్రాఫర్ వెంటనే డోర్స్ క్లోజ్ చేసి అమ్మాయి బట్టలు మొత్తం విప్పేసి మిస్బిహేవ్ చేస్తాడు. జస్ట్ మిస్బిహేవ్ కాదు, సెక్సువల్ హరాస్మెంట్ అనుకోండి. ఇంకా అమ్మాయి అరుపులు విని వాళ్ళ నాన్న వెంటనే డోర్స్ విరగొట్టుకుని మరి లోనికి వెళ్తాడు. అక్కడ జరిగేది ప్రత్యక్షంగా చూస్తాడు. దెన్ 2008 లో కేసు ఫైల్ చేస్తే 2013 లో వాడికి జైలు శిక్ష పడింది. బట్ ఈజీగా అప్పీల్ పెట్టుకుని బెయిల్ మీద బయటకు వచ్చి స్టిల్ 2026 దాకా కూడా వాడు బయటే ఉన్నాడు. స్వేచ్ఛగా తిరిగాడు కూడా. ఫైనల్ గా ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే మహిళ నొక్కడం అండ్ ఆమె బట్టలు రిమూవ్ చేయడం అత్యాచార ప్రయత్నం కాదు. ఇండియాకి ఒక మంచి హ్యాబిట్ ఉంది. ఎవడైనా ప్రశ్నించి న్యాయం గురించి మాట్లాడితే వాడిని ఎన్కౌంటర్ చేయడం, రేప్ కేసెస్ ని నార్మలైజ్ చేయడం, బయట కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళని కూడా వదలకుండా రేప్ చేస్తే సింపుల్ గా కంపెన్సేషన్ కింద డబ్బులు ఇచ్చి మరీ రేపిస్ట్ గాలను సేవ్ చేయడం, ఇలాంటి ఎన్నో గొప్ప పనులు ఇండియాలోనే జరిగాయి అండ్ జరుగుతూనే ఉంటాయి. ఇది ఒక మొగ్గలో జుడిషియరీ, మొగ్గలో గవర్నమెంట్, మొగ్గలో కంట్రీ. చల్